వెల్కమ్ టు ఆల్ బిఏ ఫైనల్ ఇయర్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్. వెస్టర్న్ పొలిటికల్ థాట్లో థామస్ హాబ్స్ గురించి తెలుసుకుందాం. యూరప్ రాజనీతి తత్వవేత్తల్లో థామస్ హాబ్స్ ప్రప్రథముడు. ఇతడు క్రీస్తు శకం 1788 సంవత్సరంలో ఇంగ్లాండుకు చెందిన వెస్ట్పోర్ట్లోని నిరుపేద కుటుంబంలో జన్మించాడు. క్రీస్తు శకం 1650 సంవత్సరంలో లెవియాథాన్ అనే జగత్ ప్రసిద్ధి చెందిన గ్రంథాన్ని రచించాడు. హాబ్స్ రచనలు: నెంబర్ 1 సిటిజన్ 1642, నెంబర్ 2 లెవియాథాన్ 1651, నెంబర్ 3 డిసివి, నెంబర్ 4 ఇలియడ్ అనువాద గ్రంథం, నెంబర్ 5 ఒడిస్సీ అనువాద గ్రంథం, నెంబర్ 6 డికార్పల్ డివోమినే 1659, నెంబర్ 7 మానవ స్వభావం కార్పోల్ పాలిటిక్స్ 1640, 8 థూయిడైట్స్ ఎడ్మెంట్స్ ఆఫ్ లా 1680. థామస్ హాబ్స్ సిద్ధాంత వివరణ. ఏ శాస్త్రీయ భౌతికవాదం. థామస్ హాబ్స్ లెవియాథాన్ అనే గ్రంథంలో సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని గురించి వివరించాడు. హాబ్స్ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా రాజ్యం తిరుగులేని నిరపేక్ష సార్వభౌమ అధికారాన్ని విపులీకరించాడు. ఇతడు నిరంకుశ అధికారం, భౌతికవాద సిద్ధాంతాలకు శాస్త్రీయతను ఆధారం చేశాడు. హాబ్స్ రేఖాగణిత పద్ధతిని ఒక నమూనాగా చేసుకొని తన తాత్విక అన్వేషణలను ప్రారంభించాడు. హాబ్స్ అభిప్రాయంలో వాస్తవమైనది ఈ ప్రపంచంలో ఒక యథార్థం మాత్రమే. దానితో పాటు కదలికకు సంబంధించిన విజ్ఞాపనం కూడా వాస్తవమే. హాబ్స్ అభిప్రాయంలో భౌతిక ప్రపంచ యాంత్రిక వ్యవస్థగా ఉంటుందని, అందులో జరిగిన సంఘటనలు అన్నీ ఇంతకుముందు జరిగిన వాటిని ఆధారం చేసుకొని వివరించవచ్చన్నాడు. బి మానవ స్వభావం. మానవుల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఒకే రకమైన శరీర మనస్తత్వాలు ఉంటాయని హాబ్స్ అభిప్రాయపడ్డాడు. రాజ్యావతరణకు పూర్వం మానవుడు జీవించిన స్థితిని హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంలో హాబ్స్ మానవ స్వభావంపై తన భావాలను తెలియపరిచాడు. మానవ స్వభావాన్ని వివరిస్తూ థామస్ హాబ్స్ మానవుడు స్వతహాగా స్వార్థపరుడు, క్రూరుడు, అవినీతిపరుడు, ఎల్లప్పుడూ తన భద్రత గురించి, అధికారాన్ని గురించి తాపత్రయపడతాడు, మానవుడు సంఘ వ్యతిరేక జంతువని, దురాలోచన ఉన్న వన్యప్రాణి అని వర్ణించాడు. ప్రాకృతిక వ్యవస్థలో నివసించిన ప్రజలందరూ దుస్థితి నుంచి తప్పించుకోవడానికి ఒడంబడిక చేసుకొని రాజకీయ సమాజాన్ని, పొలిటికల్ సొసైటీ ఏర్పరచుకున్నారని హాబ్స్ అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య ఏర్పడిన ఒడంబడిక ఫలితంగా రాజ్యాధికారం, సార్వభౌమ అధికారం ఏర్పడ్డాయని హాబ్స్ ఒడంబడిక సిద్ధాంత సారాంశం. సి ప్రాకృతిక వ్యవస్థ. ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు సంఘంతో అవసరం లేకుండా నివసించేవాడు. ఈ వ్యవస్థలో దండనాధికారం లేకపోవడంతో ఒకరితో ఒకరు ఘర్షణ పడుతూ ఉండేవారని హాబ్స్ అభిప్రాయం. సార్వభౌమ అధికారం గల పాలకుడు లేని ప్రాకృతిక వ్యవస్థలో మానవులు నిరంతరం పోరాడుతూ ఒకరిపై మరొకరి విశ్వాసం లేకుండా మృగప్రాయ జీవితాన్ని గడిపేవాడు. ఈ విషయం నుంచి బయటపడడానికి సామాజిక ఒడంబడిక ఏకైక మార్గమని హాబ్స్ పేర్కొన్నాడు. సామాజిక ఒడంబడిక. ప్రాకృతిక వ్యవస్థ మానవ సమాజంపై హాబ్స్ వెలిబుచ్చిన అభిప్రాయంతో దుర్బలమైన జీవితాన్ని అనుభవించిన ప్రజల్లో గొప్ప సంచలనం ఏర్పడి ప్రజలందరూ సమిష్టిగా నివసించడం కోసం ఆలోచించడం ప్రారంభించారు. థామస్ హాబ్స్ అభిప్రాయంలో ఒడంబడిక ప్రజలకు మధ్య జరుగుతుంది.
సార్వభౌముడు దీనికి బాధ్యుడు కాడు. అతడు ఒప్పందంలో భాగస్వామి కాడు. హాబ్స్ రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి వ్యత్యాసం చూడలేదు. అతని ఉద్దేశంలో ఒడంబడిక ద్వారానే రాజకీయ సమాజం ఏర్పడుతుంది. రాజ్యాధికారి అయిన సార్వభౌముడు ఈ అధికారాలను శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించాలి. ఒడంబడిక ద్వారా ఏర్పడిన సార్వభౌముని అధికారం నిరపేక్షమైంది, అవిభాజ్యమైంది. స్వార్థపరుడైన అసాంఘిక మానవులను సమాజాన్ని పరిరక్షించి శాంతి భద్రతలను ఏర్పరచడానికి ఎలాంటి పరిమితులు లేని సార్వభౌమ అధికారం అవసరమని హాబ్స్ భావించాడు. హాబ్స్ సిద్ధాంతం ప్రకారం సార్వభౌమ అధికారానికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి. నెంబర్ 1, సార్వభౌముడు చట్టబద్ధమైన పరిపాలనా అధికారి. హాబ్స్ ప్రతిపాదించిన సార్వభౌముడు చట్టాలకు అతీతుడు. నెంబర్ 2, సార్వభౌముడు హాబ్స్ భావించినట్లుగా ఎదురులేని ఉన్నతాధికారం కలిగి ఉంటుంది. నెంబర్ 3, సార్వభౌముడు ఏకైక కార్యనిర్వహణాధికారి. అతడు సలహాదారులను నియమించుకోవచ్చు. చట్టాలను వ్యాఖ్యానించే అధికారం సార్వభౌముడికి ఉంటుంది. సహజ న్యాయాలు కూడా అతని అధికారాన్ని పరిమితం చేయలేవు. నెంబర్ 4, న్యాయానికి చట్టానికి సార్వభౌముడే మూలాధికారి. నెంబర్ 5, సార్వభౌముని అధికారాలను సవాల్ చేసే అధికారం ఎవరికీ లేదు. హాబ్స్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతము. థామస్ హాబ్స్ బ్రిటన్ దేశపు రాజనీతి శాస్త్రజ్ఞుడు. వ్యక్తిని ఒక పరిమాణంగా తీసుకొని రాజనీతి సిద్ధాంతాన్ని మలచిన తొలి ఆధునిక రాజనీతి తత్వవేత్త థామస్ హాబ్స్. స్పష్టమైన దృక్పథం, సక్రమమైన ఆలోచనలు, క్రమమైన భావ ప్రకటన ఆయన రచనల్లో ప్రధాన లక్షణాలు. రచనా శైలిలో తీవ్రత, తర్కము, స్పష్టతల వల్ల ఆంగ్ల రాజనీతి తత్వవేత్తలలో హాబ్స్ ఉన్నత స్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు. ఆధునిక రాజనీతి తత్వవేత్త విచారకులలో ప్రథముడు. 1651 సంవత్సరంలో లెవ్యతాన్ అనే గ్రంథంలో హాబ్స్ రాజ్యావతరణం గురించి వివరంగా వ్రాసినాడు. హాబ్స్ కాలంలో ఇంగ్లాండ్ రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండేవి. ఒకవైపు ఆధిపత్యం కోసం స్టూవర్టు రాజుకు, పార్లమెంటుకు ఘర్షణలు, మరోవైపు క్రైస్తవ మతంలో ఒక వర్గం ప్యూరిటన్ విప్లవం పేరిట మత ప్రక్షాళన ఉద్యమం కొనసాగుతుండేవి. అంతర్యుద్ధాలు, మత కలహాలు ఇంగ్లాండులో శాంతి భద్రతలకు భంగం కలిగించినాయి. అటువంటి పరిస్థితులలో ఇంగ్లాండు ప్రజలను రక్షించగలిగేది, శాంతి భద్రతలను నెలకొల్పేది నిరపేక్ష రాజత్వమేనని హాబ్స్ విశ్వసించినాడు. హాబ్స్ నిరపేక్ష సార్వభౌమ అధికారాన్ని సమర్థించినాడు. ఇతడు రాజనీతిని భౌతిక శాస్త్ర పద్ధతిలో శాస్త్రీయంగా చర్చించినాడు. హాబ్స్ రాజనీతి సిద్ధాంత భావాలు. నెంబర్ 1, మానవ స్వభావము, హ్యూమన్ నేచర్. హాబ్స్ అభిప్రాయంలో ప్రకృతి మానవులందరినీ సమానంగా రూపొందించింది. కానీ కొందరు శారీరకంగా బలవంతులుగా ఉండవచ్చు, కొందరు మానసికంగా మిన్నగా ఉండవచ్చు. బలవంతుడు తన శారీరక బలముతో ఏ విధంగా ఆత్మరక్షణ చేసుకుంటాడు. కావున అన్ని అంశాలు సంపూర్ణంగా తీసుకుంటే మనిషికి మధ్య తేడా కనిపించదని హాబ్స్ పేర్కొన్నాడు. ప్రకృతిలో చలనం అనేది అతి ముఖ్యమైనది. మానవుని ప్రవర్తన, ఆలోచన చలనంపై ఆధారపడి ఉండును. చలనము మూలంగా మానవులలో సంతోషము, దుఃఖము, ఆపేక్ష, నిరపేక్ష, భయము, ధైర్యము, కోపము మొదలైనవి ఉత్పన్నమవుతాయి. వ్యక్తులు వారి వారి ఇష్టాలను బట్టి వ్యవహరిస్తారే కానీ ఇతరుల నమ్మకాలతో, ఇష్టాలతో వారికి ప్రమేయము లేదు. హాబ్స్ అభిప్రాయం ప్రకారం మానవ స్వభావములో సంఘర్షణకు 3 ప్రధాన కారణములు కలవు. అవి 1 వ్యక్తుల మధ్య పోటీ, 2 ఎదుటివాని మీద నమ్మకం లేకపోవుట, 3 కీర్తి కోసం ప్రాకులాడుట. ఈ 3 కారణాలలో మొదటిది స్వలాభం కోసము, రెండవది వానిని రక్షించడానికి, మూడవది ఘనత కోసము అని అర్థమగుచున్నది. ఈ విధంగా హాబ్స్ భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారముగా మానవ స్వభావాన్ని గురించి విశ్లేషించినాడు. నెంబర్ 2, ప్రాకృతిక వ్యవస్థ, స్టేట్ ఆఫ్ నేచర్. ప్రాకృతిక వ్యవస్థలో మానవునకు సంఘ జీవనం అంటే ఏమిటో తెలియదని, మానవుడు జంతువు వలె ప్రవర్తించేవాడని, సంపద, ఐశ్వర్యము, సుఖము కోసము తాపత్రయపడేవాడని హాబ్స్ చెప్పినాడు. హాబ్స్ అభిప్రాయంలో ప్రాకృతిక వ్యవస్థలో లిఖిత న్యాయ శాసనాలు కానీ, దండనాధికారములు కానీ ఉండేవి కావు.
సహజమైన కొన్ని హక్కులు ఉండేవి, అవి అమల్లో ఉండేవి కావు. స్వేచ్ఛ అనేది బలవంతులకు మాత్రమే ఉండేది. నిజాయితీపరులకు, మంచివారికి ప్రాకృతిక వ్యవస్థలో తావు ఉండేది కాదు. ప్రాకృతిక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ పక్కవానిని శత్రువుగా భావించేవారు. మానవ ప్రవృత్తిలో కపటము, దురహంకారము, పశు ప్రవృత్తి ఉండేవి. మానవ జీవితము అతి విషాదకరముగా ఉండేది. మానవులు అడవి మృగాల మాదిరిగా ప్రవర్తిస్తూ మత్స్యన్యాయ రీతిలో జీవనం గడిపేవారు. ప్రాకృతిక వ్యవస్థలో మానవుని జీవితంలో ఒంటరితనము, దారిద్ర్యము, పాశవికత, అల్పకాలికత ఉండేదని హాబ్స్ అభిప్రాయము. ఈ విధంగా హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థలో మానవుని దుర్భర స్థితిని వర్ణించినాడు. సామాజిక ఒడంబడిక, సోషల్ కాంట్రాక్ట్. ప్రాకృతిక వ్యవస్థలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ మానవులు ఈ దుర్భర దశ నుంచి విముక్తి పొందడం కోసం అందరూ ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఈ ఒడంబడిక ద్వారా సమాజ శ్రేయస్సు లక్ష్యంగా కామన్వెల్త్ రాజ్యం ఏర్పడినది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తితో ఈ విధముగా ఒప్పందం చేసుకుంటాడు. నన్ను నేను కాపాడుకునే హక్కును ఫలానా వ్యక్తికి లేదా కొందరి వ్యక్తుల కూటమికి ఇచ్చినాను. అదేవిధంగా నువ్వు కూడా నీ హక్కుని ఆ వ్యక్తికి ఇచ్చి వానికి అధీనునిగా ఉండటానికి సమ్మతించవలెను. ఈ విధంగా మానవులు తమ సహజమైన హక్కులను ఒక ప్రత్యేక వ్యక్తికి కానీ వ్యక్తుల సమూహానికి కానీ ఇచ్చివేసి వాని అధీనంలో ఉంటారు. వారి ఆస్తిని, ప్రాణాలను కాపాడటానికి తగిన ఏర్పాటు చేసుకుంటారు. హాబ్స్ ఈ వ్యక్తినే సార్వభౌముడు అన్నాడు. ఈ ఒడంబడిక ఫలితముగా సార్వభౌమునికి ప్రజలను కాపాడే అధికారము లభిస్తుంది. నెంబర్ 4, సార్వభౌమ అధికారము, సావర్నిటీ. సార్వభౌమ అధికారి ఒడంబడిక మూలంగా అవతరించిన వాడే కానీ ఒడంబడిక చేసిన వాడు కాదు. అందువలన సార్వభౌముడు ఒడంబడికకు బద్ధుడు కాదు. సార్వభౌమునికి నిరపేక్షము, అనన్య సంక్రామకము, అవిభాజ్యము అయిన అధికారములు ఇవ్వబడినవి. ప్రజలు సార్వభౌముని మీద తిరుగుబాటు చేయరాదు. ప్రజలు అతని ఆదేశాలు తప్పనిసరిగా పాటించవలెను. సార్వభౌముడు ఎప్పుడు అవినీతిగాను అన్యాయంగాను ప్రవర్తించడు. సార్వభౌమునికి సమగ్ర అధికారాలు ఉన్నాయి. మానవ స్వేచ్ఛ సార్వభౌముని ఇచ్ఛానుసారం మీద ఆధారపడి ఉన్నది. సార్వభౌమ అధికారము ఒక వ్యక్తికి ఇచ్చినచో రాజరికమని, కొద్దిమందికి ఇచ్చినచో కులీన పాలన అని, అనేక మంది వ్యక్తుల చేతిలో ఉన్నచో ప్రజాస్వామ్యమని అనవచ్చును. ఒకే వ్యక్తి సార్వభౌమత్వం పొంది ఉంటే ఉత్తమమని హాబ్స్ భావించినాడు. ఈ విధంగా హాబ్స్ నిరపేక్ష సార్వభౌమత్వాన్ని సమర్థించినాడు. నెంబర్ బి, హాబ్స్ సిద్ధాంత ప్రాముఖ్యత. హాబ్స్ సిద్ధాంతంలో ఎన్ని లోపములు ఉన్నప్పటికీ అతడు రచించిన లెవియథాన్ అనే గ్రంథము సార్వభౌమత్వాన్ని సంపూర్ణంగా వివరించిన గ్రంథములలో మొదటిది. హాబ్స్ సార్వభౌమాధికార సిద్ధాంతము ఆస్టిన్ చట్టబద్ధమైన సార్వభౌమాధికార సిద్ధాంతానికి మార్గదర్శకమైనది. హాబ్స్ రాజనీతిని శాస్త్రబద్ధం చేయగలిగినాడు. అతని సామాజిక ఒడంబడిక ప్రభావము లాక్, రూసోల సామాజిక సిద్ధాంతాలపై విశేషంగా ఉన్నది. హాబ్స్ వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతాన్ని బలపరిచినాడు. సామాన్య మానవుని తెలివితేటలకు ప్రాధాన్యత ఇచ్చినాడు. ప్రజలు సార్వభౌముని చట్టానికి విధేయులై ఉన్నంతకాలము సార్వభౌమ అధికారము న్యాయబద్ధముగా ఉంటుందని వివరిస్తూ హాబ్స్ చట్టబద్ధమైన సార్వభౌమ అధికారానికే అధిక ప్రాధాన్యతనిచ్చినాడు. ప్రజలకు రక్షణ కల్పించుట సార్వభౌముని బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించని సార్వభౌమ అధికారిని తొలగించే హక్కు ప్రజలకు ఉందని హాబ్స్ స్పష్టం చేసినాడు. హాబ్స్ రచనలు మార్క్స్, ఏంజిల్స్ రచనలకు మార్గదర్శకములైనవి. హాబ్స్ వ్యక్తి శ్రేయోవాదం అందలి విశిష్టత. థామస్ హాబ్స్ బ్రిటన్ దేశపు రాజనీతి శాస్త్రజ్ఞుడు. 1651 సంవత్సరంలో లెవియథాన్ అనే గ్రంథంలో హాబ్స్ రాజ్యావతరణం గురించి వివరించినాడు. హాబ్స్ తన సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని వివరిస్తూ చట్టబద్ధమైన సార్వభౌమ అధికారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినాడు. హాబ్స్ వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతాన్ని బలపరిచినాడు. సామాన్య మానవుని తెలివితేటలకు ప్రాధాన్యం ఇచ్చినాడు. హాబ్స్ వ్యక్తి స్వేచ్ఛావాదం, ఉపయోగితావాదం, భౌతికవాదం అన్నింటినీ తన నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి ఆధారము చేసినాడు. హాబ్స్ వ్యక్తి స్వేచ్ఛానువాదము. హాబ్స్ ప్రతిపాదించిన వ్యక్తి స్వేచ్ఛానువాదం తార్కికంగా నిరంకుశ అధికార స్థాపనకు దారితీస్తుందని సబైన్ వ్యాఖ్యానించినాడు. హాబ్స్ దృష్టిలో రాజ్యం వ్యక్తి ప్రయోజనాన్ని నెరవేర్చే సాధనము. ఆత్మరక్షణ కోసమే వ్యక్తి ఒడంబడిక ద్వారా
రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ప్రాణరక్షణ కోసమే తన స్వాతంత్రములను సార్వభౌమునికి అప్పగించాడని హాబ్స్ భావించినాడు. వ్యక్తికి రక్షణ కల్పించవలసిన బాధ్యత సార్వభౌమునిదేనని హాబ్స్ పేర్కొన్నాడు. ఈ విధంగా హాబ్స్ వ్యక్తివాదము తర్వాత కాలంలో ఏర్పడిన ఉపయోగితావాదానికి ఆధారమైనది. సార్వభౌముడు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా పరిమితం చేయలేడని హాబ్స్ భావించినాడు. రాజ్య సంక్షేమం కోసం కొన్ని సమయములలో సార్వభౌముడు వ్యక్తుల స్వేచ్ఛకు హాని కలిగించి ఉండవచ్చును. అంత మాత్రాన సార్వభౌముడు వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగించినాడని భావించరాదు. సార్వభౌముడు రాజ్య శాసనములను ఉల్లంఘించిన వ్యక్తులను శిక్షించక తప్పదు. అంత మాత్రాన వ్యక్తి స్వేచ్ఛకు హాని కలిగినదన్న వాదమును హాబ్స్ తిరస్కరించినాడు. రాజ్యములో అరాచకం ప్రబలినప్పుడు, సార్వభౌముడు ప్రజలను రక్షించలేనప్పుడు ప్రజలు అతని అధికారానికి బద్దులై ఉండవలసిన అవసరం లేదు. తమకు రక్షణ కల్పించలేని సార్వభౌమ అధికారిని తొలగించి మరొక సార్వభౌమ అధికారిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉందని హాబ్స్ స్పష్టం చేసినాడు. ఈ అభిప్రాయములను బట్టి హాబ్స్ వ్యక్తిశ్రేయవాది అని చెప్పవచ్చును.